నమస్కారం. మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆటాపాటా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకురాలు అడ్డగర్ల అజయ్ కుమారి నాయకత్వం వహించారు. ఉండి నియోజకవర్గ పరిధిలో గరగపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 3 రోజుల నుంచి త్రయాహ్నిక వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను పురస్కరించుకుని గోపూజ, ధాతుస్థాపన, యంత్రస్థాపన, బింబస్థాపన, జీవన్యాసం, కుంభాభిషేకం, మహానైవేద్యం, అగ్ని ఉద్వాసన తదితర పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో కండుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో రామకృష్ణ డిజిటల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో తణుకు ఆరోగ్య హాస్పిటల్ వైద్యులు ఆదివారం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు 100 మందికి బీపీ, షుగర్, గుండె పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివారం గ్రామంలో 9 లక్షల రూపాయలతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం బిల్డింగ్ మరమ్మత్తు పనులను, అలాగే నూతనంగా నిర్మించిన షెడ్డును, 5 లక్షల రూపాయలతో నిర్మించిన కలవట్టును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మ్యాజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం శామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిటేషన్ సెంటర్ సౌజన్యంతో ఇంగ్లాండ్ రిజిస్టర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్ ప్రత్యేక ప్రతిభావంతులకు ఆధునిక ఫిజియోథెరపీ టెక్నిక్స్ తో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మండలంలో ఉన్న ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్టీ టీచర్ అరుణ, మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు చింతా శ్యామ్, అన్నపూర్ణ, తేజశ్రీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం కలెక్టరేట్లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది, భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తణుకులో నిర్వహించిన నిరసన ప్రదర్శన పాల్గొని సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. 2 పేద విద్యార్థుల ఫీజుల కోసం 60,000 రూపాయలు అందించిన తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ మూర్తిభవించిన మానవత్వం. హిందూ ధర్మ పరిరక్షణకు యువత ఉద్యమించాలి, తణుకులో పిలుపునిచ్చిన సమరసత సేవా సంస్థ సీనియర్ నేత రామోజీ. ఉండి నియోజకవర్గం గరగపర్రు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వరసిద్ధి వినాయక ప్రతిష్టాపన మహోత్సవం హాజరైన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే రామరాజులు. ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.